మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తన పాడాలంట. తర్వాత మనం చూస్తే మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. కదా, మనం కూడా అదే చేయాలి. సంఘంలో ఎవరైనా మరి అనారోగ్యంతో ఉంటే మనం ఏం చేయాలి? నూనె రాసి ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన మరి క్రైస్తవులకు చాలా ముఖ్యము కదా. ప్రార్థన అంటే క్రైస్తవులు అంటే ప్రార్థన అనే విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం ఏ విధంగా అంట, ఎవరికైనా శ్రమ సంభవించిన వారు ఏం చేయాలి? దేవునికి మరి ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిన వారు కీర్తనలు పాడాలి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలన, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. అంటే సంఘ పెద్దలు మరి నూనె రాసి ప్రార్థన చేస్తే వారు ఏ విధంగా అంట పాపక్షమాపణ పొందుతారని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా. ఇంకొక సందర్భం ఒకటి చెప్తాను మీకు. అయితే ఇంకొకటి సందర్భం కూడా ఒక దైవజనుడు ఏం చెప్తాడంటే, ఒక ఊరిలో ప్రక్కన ఇద్దరు క్రైస్తవులు ఉన్నారట. ఆ క్రైస్తవులు ఏ విధంగా అంటే మంచి అన్యోన్యంగా మరి చాలా అంటే మంచి బంధుత్వం కలిగి, స్నేహితులైనా సరే మంచి బంధుత్వం కలిగి మామూలుగా ఉన్నారంట. వాళ్ళకు ఒక కుటుంబంలో అమ్మాయి, ఇంకొక కుటుంబంలో అబ్బాయి ఉన్నారట. వాళ్ళు మంచిగా చదువులు 10th వరకు చదువుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క 2 కుటుంబాల వాళ్ళు ఏమనుకున్నారంట, ఒక సహోదరి వచ్చేసి అన్నయ్య గారు మా అమ్మాయికి మీ అబ్బాయిని ఇవ్వండి అన్నట్టుగా ఆమె అడిగిందంట. అమ్మాయి ఇంకా వాళ్ళు 10th కూడా కాలేదు, వాళ్ళ యొక్క హృదయాల్లో మనము ఆ విధమైన మాటలు చెప్పామనుకోండి వారు చదువు పాడైపోతుంది, ఆ విధంగా ఇప్పుడే వద్దు, చూద్దాంలేండి, ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళు మంచి అంటే ఏదైనా ఒక మంచి స్థానంలో అంటే వారు సెటిల్ అయ్యారనుకోండి, అప్పుడు వారి కొరకు ఆలోచన చేద్దాము అని చెప్పేసి చెప్పారంట ఇతను, ఆ అబ్బాయి తండ్రి. అయితే వీరు చదువులు బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగంలో అమ్మాయి స్థిరపడిపోయింది, సుమారుగా 1,20,000 జీతం అంట అమ్మాయికి. అలాంటప్పుడు ఈ యొక్క అబ్బాయి తండ్రి వచ్చేసి, అమ్మ మరి మీరు అప్పుడు అడిగారు కదా, ఇప్పుడు వీళ్ళు మంచి చదువులన్నీ పూర్తి అయిపోయాయి, ఉద్యోగంలో చేరారు, మీ కూతురు ఉద్యోగం చేస్తుంది కదా, నా కొడుకు ఇంకా చదువుతున్నాడు, మరి ఆ చదువు పూర్తి కాకముందే మనం చేసేద్దాము అని చెప్పేసి ఈయన అడిగాడంట. అడగంగానే ఆమె ఏమన్నదంట, మేమేంటి, మా స్టేటస్ ఏంటి, మీ కొడుకు మా కూతురు ఏడేంటి అని చెప్పేసి ఈమె కొద్దిగా గర్వంగా అహంకారంగా మాట్లాడిందంట. మాట్లాడినప్పుడు ఈయన, సరే అమ్మా అంత పెద్ద మాటలు ఎందుకు, మరి అప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను ఒక మాటకు నేను అడుగుతున్నాను మాట వరుసగా అని చెప్పేసి ఊరుకున్నాడట. ఊరుకున్నప్పుడు ఏమైంది, ఆమె గర్వంతో అహంకారంతో మాట్లాడినప్పుడు ఈయన మనసులో బాధపడ్డాడు. సర్లే అని దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఆ తర్వాత ఆమెకు వివాహమైంది. ఆ వివాహమైన తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ యొక్క వివాహమైన భర్తకి ఈమె 2వ భార్య అట. అంటే అహంకారము, దేవుణ్ణి ఎదిరించే తత్వము, ప్రార్థన లేని జీవితం ఉంటే ఈ విధంగా ఇబ్బందులు పడతారట. ఆ తర్వాత ఇతను మంచి చదువులు చదివి, ఈ యొక్క అబ్బాయి మంచి చదువులు చదివి ఒక మంచి ప్రొఫెసర్ అయ్యి, అతను కూడా ఇంకొక ప్రొఫెసర్ని, లేడీ ప్రొఫెసర్ని అతను కూడా వివాహం చేసుకున్నాడు. అంటే మంచి ఒక ఉన్నతమైన స్థానంలో ఈ యొక్క అబ్బాయి పెళ్లి చేసుకొని మంచి ఉన్నతమైన స్థానంలో వీరు ప్రార్థన జీవితం ఉన్నది. ఇక్కడేమో మరి 2వ వివాహం చేసుకొని ఇబ్బందులు పడసాగారు. అంటే ప్రార్థన లేని జీవితం. ప్రార్థన లేని జీవితం దుఃఖపడుతుంది, ప్రార్థన ఉన్న జీవితము సంతోషముతో ఆనందముతో ఉంది కదా. ప్రార్థన ముఖ్యమన్నమాట. అంటే అహంకారము, మరి దేవునికి ఎదిరిత అనగా దేవుని ఎదిరించే తత్వము, గర్వం ఉన్నట్టయితే మరి దేవుడు ఆ విధంగా చూస్తాడు కదా. మనకు ప్రార్థన అనేది ఖచ్చితంగా కావాలి క్రైస్తవులకు కదా. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు. ఎవరంట, ఏలియా గారు ఏమంటారు ఇక్కడ, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని నీకు విశ్వాసం ఉందా అంటే ఈ రోగి మీద నా చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే ఇతను స్వస్థత పొందుతాడని నమ్మకం మనకు కావాలి, విశ్వాసం కావాలి. ఖచ్చితంగా ఆ ఎదుటి వ్యక్తి మరి రోగిగా ఉంటే
అంటే అనారోగ్యంతో ఉంటే మన చెయ్యి ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా స్వస్థత పొందగలుగుతారు. ఎప్పుడంటే మనం విశ్వాసముతో ఉండాలి కదా. మరి 17వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, అక్కడ ఏ విధంగా అంట ఆవగింజ, మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పడమని చెప్తే అది పడిపోతుందట. ఎంత కావాలంటే విశ్వాసము? ఆవగింజ ఎంత ఉంటుంది? అన్నింటిలో చిన్నది వస్తువు అయింది ఆవగింజ మాత్రమే. అలాంటి విశ్వాసం చాలంటాడు. విశ్వాస సహితమైన ఆ యొక్క ప్రార్థన రోగిని స్వస్థత పరుస్తుందట కదా. అయితే మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును కదా. తర్వాత ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చినంటాడు. అంటే ప్రార్థనకు అంత శక్తి ఉందన్నమాట. మొదటి సమూయేలు మరి సమూయేలు బాల్యములో ఏ విధంగా దేవుని దగ్గర గడిపాడు, ఏ విధంగా దేవునికి ప్రార్థన చేశాడు, మనం సమూయేలు చూసుకుందాం. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాల వరకు మనం చూస్తాం. ఇక్కడ మొదటి సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొను ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్థమందున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. ఇక్కడ ఏమైంది? అర్థమైందా కదా? అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇది సమూయేలు మరి గ్రంథంలో మనం చూస్తే చాలామందికి ఇది తెలుసు అన్నమాట. ఏ విధంగా అంట ఆ యొక్క ఏలి గారికి దృష్టి మందగించినప్పుడు ఆయన ఒక చివర్లో పండుకొని ఉన్నప్పుడు మరి ఈయన ఏం చేస్తున్నాడంట, సమూయేలు బాలుడు అనగా మరి బాలుడుగా ఉన్నాడు ఇక్కడ, అంటే చిన్న వయసులో ఉన్నాడు. మరి ఆయన అక్కడ పడుకొని ఉన్నప్పుడు సమూయేలును మరి యెహోవా దేవుడు పిలుస్తూ ఉన్నాడు కదా. యెహోవా దేవుడు పిలుస్తుంటే సమూయేలే పిలిచాడని చెప్పేసి సమూయేలు దగ్గరికి మరి 3 సార్లు వెళ్తాడు. క్షమించాలి, ఏలి దగ్గరికి సమూయేలు. అయితే నేను పిలవలేదన్నట్టుగా ఆ యొక్క సమూయేలు గారు చెప్తారు. కానీ ఆఖరిగా ఏలి గారు చెప్తారు. అయితే మరి ఆఖరిగా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై అతన్ని మీరు పిలిచినట్టుగా మనం చూస్తాం. ముందు వచనాల్లో యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరికి పోయి నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నానను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకున్నాడు. ఏలి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు పిలిచారంటే లేదు నేను పిలవలేదు, వెళ్ళి నువ్వు పండుకోమంటే అతను తిరిగి వెళ్ళి పడుకుంటాడు. తర్వాత మనం చూస్తే 6వ వచనంలో యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలి వద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చిందన్నాడు. చూడండి, రెండోసారి కూడా మరి అక్కడ ఏలి దగ్గరికి సమూయేలు గారు వెళ్ళి మీరు నన్ను పిలిచారు చెప్పండి అన్నట్టుగా అడిగితే లేదయ్యా నేను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకోమని చెప్పేసి మళ్ళీ చెప్తాడు. అయితే చెప్పినప్పుడు ఇక్కడ మళ్ళీ 3వసారి కూడా సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి చిత్తము నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలి యెహోవా ఆ బాలుని పిలిచనని గ్రహించాడు. ఎవరిని? బాలుడైన సమూయేలుని మరి దేవుడు పిలిచాడని ఏలి గారు మరి గ్రహించి తర్వాత అక్కడ ఏమంటున్నాడంటే నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పడుకున్నాడు. అంటే 3 సార్లు మరి దేవుడు పిలిచినప్పటికీ కూడా ఏలి గారే పిలుస్తున్నారని సమూయేలు గారు వెళ్ళినప్పుడు లేదయ్యా నేను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకోము, ఒకవేళ నిన్ను ఎవరన్నా పిలిచినట్టయితే చిత్తము ప్రభువా అని పలుకమని అతనికి చెప్పి పంపిస్తారు. తర్వాత 10వ వచనంలో మనం చూస్తే తరువాత
యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలును పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆఖరిగా మరి 4వసారి మరి అతన్ని పిలిచినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం. చిత్తము నీ ఆజ్ఞ ఇవ్వండి కదా. మనం కూడా మన ప్రార్థన చేసినప్పుడు మనకు జవాబు దొరికినప్పుడు మనం కూడా దేవుని దగ్గర ఏమనాలంట, మీ ఆజ్ఞ ఇవ్వండి ప్రభువా, మీరేం చెప్తే నేను అది చేస్తానని మరి ఇక్కడ బాలుడైన సమూయేలు మరి అక్కడ చెప్పినట్టుగా దేవుని దగ్గర మరి ప్రార్థించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. రెండవదిగా మనం చూస్తే ఈయన మరి బాలుడుగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థించారు. తర్వాత మనం చూస్తే తిమోతి గారు మరి యవ్వనములో మరి దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. ఎక్కడంటే 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అంట, యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలంట. అంటే నీకున్న అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టి పారిపోము, దేవునికి ప్రార్థన చేయాలట. ఎప్పుడంట, యవ్వనములో కదా. అంటే వృద్ధాపంలో చేయకూడదని కాదు, కానీ యవ్వనం అనేది దేవునికి యవ్వనస్తుల మీద చాలా ఇష్టం ఉంటుంది. అంటే ఆ టైంలో అధిక శక్తి ఉంటుంది కదా, మంచి బలం ఉంటుంది, మంచి జ్ఞానం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది కదా. అన్నీ ఉన్నప్పుడు దేవుడు తన దగ్గరికి పిలుచుకుంటాడు కదా. మనం ఇంకా సమయం ఉందిలే అని చెప్పేసి గడిపేసి మరి మనము వయసు అంతా అయిపోయిన తర్వాత దేవునికి వస్తే అది కరెక్ట్ అయినది కాదండి. దేవునికి కావాల్సింది యవనస్తులు కదా. యవ్వన కాలంలోనే దేవుణ్ణి మనం అంగీకరించాలి కదా. ఇక్కడ మనం చూస్తున్నాం, నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయలే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా ఉండాలంట. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలట కదా. పవిత్ర హృదయలే ఉండాలంట మనం. అంటే మరి ఏ విధంగా అంట, యవనేచ్ఛల నుండి పారిపోము అంటే యవనేచ్ఛలు అంటే యవ్వనంలో ఉన్నవారు అందరూ కూడా పారిపోవాలనా? కాదు కదా. యవ్వనేచ్ఛలు, ఏచ్ఛలు అంటే అలవాట్లు కదా. యవ్వనం బ్రదర్ ఇష్టము కదా. అంటే కోరికలు, ఇష్టమైన కోరికల నుంచి విడిచి పారిపోవాలి. యవనేచ్ఛల నుండి పారిపోమంటే నీకున్న అలవాట్లు, అంటే దేవునికి అయిష్టమైనవి అవన్నీ కూడా మనలో నుంచి తీసివేసుకొని అవన్నీ పారిపోమంటే వాటిని అన్నిటిని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. ప్రార్థన చేయవారందరితో కూడా ఏకీభవించమంటున్నాడు. పవిత్ర హృదయముతో, ఏ విధంగా విశ్వాసముతో, ప్రేమతో, సమాధానముతో దేవునికి ప్రార్థన చేయాలట. మామూలుగా కాదండి, పవిత్ర హృదయం కలిగి ప్రార్థించమంటున్నాడు. అది కూడా యవ్వనంలో ప్రార్థించమంటున్నాడు. అది కూడా విశ్వాసముతో, సమాధానముతో, ప్రేమతో దేవునికి ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం మనకు ముఖ్యం కదా. క్రైస్తవులైన మనకు ప్రార్థన జీవితము చాలా ముఖ్యం. అక్కడ మనం చూసుకున్న బాలుడైన సమూయేలు మరి బాల్యంలో ప్రార్థించాడు. ఇక్కడ మనం చూస్తే మరి యవ్వనంలో మరి యవ్వనస్తులుగా ఉండి మరి దేవుని ప్రార్థించాలంటాడు. తర్వాత మనం చూస్తే దావీదు గారు ఉదయకాలంలోనే మరి ప్రార్థిస్తారు. ఎక్కడంటే 63వ కీర్తనలో మనం చూస్తే 63వ కీర్తన ప్లస్ 5వ కీర్తనలో మనం చూస్తే అక్కడ ఉదయకాలంలోనే మరి దేవుణ్ణి ప్రార్థించినట్లుగా ముందుగా 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అంట, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును కదా. ఏ విధంగా అంట, సిద్ధము చేసి కాచుకొని అంట దేవుని యొక్క ప్రసన్నత కొరకు కదా. ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా,
ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధానంలో మోకరించాలా, ఎప్పుడెప్పుడు దేవునికి నేను ప్రార్థన చేయాలా కదా. ఉదయకాలమే కదా మంచి సమయం. నేను కూడా గూగుల్ మీట్లోకి రావాలనుకుంటాను, కానీ సమయము అనుకూలించదు. అంటే మా మిస్సెస్ డ్యూటీ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. ఇక ఆమెను తీసుకొని వెళ్ళి వదిలిపెట్టాలి మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు, మరి అదేవిధంగా నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు మరి తీసుకొని రావాలి, అదే సమయం అనమాట. ఆ రకంగా గూగుల్ మీట్లో రావడానికి కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. నాకు కూడా చాలా ఇష్టం గూగుల్ మీట్లో రావాలని కదా. చాలామంది మంచి మంచి ప్రార్థనలు అంతే అనేకుల కోసం, సంఘస్థులందరి కొరకు, మరి లేదంటే అనారోగ్యంగా ఉన్నవారి కొరకు, ఆర్థిక పరిస్థితులు ఉన్నవారి అనేకుల కొరకు మరి చాలా మంచి ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి దేవుడు వారందరినీ కూడా దీవించునుగాక, ప్రార్థనలు చేసిన వారందరినీ కూడా. అయితే మనం ఏం చేయాలంటే ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి అందును. అంటే ఏ సమయం అయితే మరి దావీదు గారు అనుకుంటున్నారు, అదే సమయంలో ఆయన సిద్ధము చేసి కాచి ఉంటున్నాడు అనమాట. సమయం ఇంకా కాకముందే ఆయన సిద్ధం అంటే ముందుగానే ఉండి ఆ సమయం కొరకు రెడీగా, ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ కాచి ఉందనంటే దానికి అర్థం ఏంటండి? ఎదురు చూస్తున్నాడు కదా. ఎవరు? దావీదు మహారాజు ఆ సమయం కోసం, ఏ సమయం అయితే ఆయన నిర్ణయించుకున్నాడు ఉదయకాలము, ఆ సమయం కోసం కాచుకొని ఉన్నాడు. ఎప్పుడెప్పుడు సమయం అవుతుందా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధానంలో నేను మోకరించాలి, ఎప్పుడెప్పుడు నేను ప్రార్థన చేయాలి కదా. అదేవిధంగా ఆయన అక్కడ ఉదయమున కాచుకొని ఉంటున్నాడు కదా. 63వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా దావీదు మహారాజు ఇదే మాట చెప్తున్నాడు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీలి లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కురిసించుచున్నది. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ విధంగా అంటే ఇక్కడ కూడా మనం చూస్తే దావీదు మహారాజు ఎక్కడున్నాడంటే ఆయన యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన అంట. అరణ్యంలో ఉన్నాడు కదా. అరణ్యంలో ఉంటే ఏముంటుంది అక్కడ? అంత చీకటి ఉంటుంది, ఇంకొకటి భయం ఉంటుంది. అరణ్యం అంటే అడవిలు కదా. అడవిలో ఏముంటాయి? మృగాలు ఉంటాయి కదా, ఎన్నో రకాలైన జంతువులు ఉంటాయి. ఎట్నుంచి ఏది అటాక్ చేస్తుందో తెలియదు. అరణ్యములో అంటే అడవిలో, అలాంటి ప్రాంతంలో ఉంటూ ఈయన ఏం చేస్తున్నాడంట? దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుతునని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కదా. అరణ్యంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడంట? అన్ని రకాల భయం ఉంటుంది మనిషికి. ఏ సమయంలో ఏదొచ్చి అటాక్ చేస్తుందో తెలియదు. కానీ దావీదు మహారాజు నిర్భయంగా, భయము లేకుండా ఇక్కడ ఏం చేస్తున్నాడంటేనా, ఏమంటున్నాడు? దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుతున్నా అంటాడు కదా. వేకువని వెతుకుతున్నాడు ఆయన. ఎందుకంటే ప్రార్థన చేయాలి. ఉదయకాలంనే ఆయన సన్నిధానంలో నేను మోకరించాలి, మరి అందరి కొరకు కూడా ప్రార్థన చేయాలన్నట్టుగా మరి ఇక్కడ దావీదు మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు. అదే రకంగా మనం చూస్తే మరి ఇక్కడ ఉదయకాలం చూసాము. మరి అక్కడ దానియేలులో మనం చూస్తే ఆయన మధ్యాహ్న కాల సమయంలో దానియేలు గారు మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూద్దాం ఒకసారి. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలుకు తెలుసుకొనిను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఏ విధంగా అంట? ఈయనకు శిక్ష ఖరారు చేయబడ్డది కదా. శిక్ష ఖరారు చేయబడినప్పటికీ కూడా ఈయన మీద ఎలాంటి నిందలు కూడా లేవు. అయినప్పటికీ కూడా ఈయన మీద ఏదో ఒక నింద మోపాలని చెప్పేసి మోపినప్పుడు మరి అక్కడ శాసనం ఒకటి వెలువడింది. ఏ విధంగా అంటే ఈయనను మరి ఆ యొక్క సింహాల బోన్లో వేయాలని. అయినా కూడా ఈయన ఏం చేశాడంట? దాని గురించి బెదరక మరి మేడ మీదకి వెళ్ళి అక్కడ ఏం చేశాడంట? మోకరించి మరి ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ యొక్క శాసనము మరి మామూలుగా అంటే ఈయన తీర్పు మామూలుగా రాత్రిపూట కానీ లేదంటే ప్రొద్దున్న ఉండదు కదా, మధ్యాహ్నం ఉంటుంది.
ఆ తీర్పు వచ్చినప్పటికీ కూడా ఈయన భయపడకుండా మరి ఆ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవునికి మోకరించి మరి ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం దానియేలు గారిని. తర్వాతగా మనం చూస్తే మరి అపోస్తలుల కార్యంలో మనం చూస్తే వారు అర్ధరాత్రి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం కదా. ఈ వాక్యం కూడా అందరికీ పరిచయం ఉన్న వాక్యమే. అపోస్తలుల కార్యములు మరి 16వ అధ్యాయము 25వ వచనంలో మనం అక్కడ చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చాలండి, దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? పౌలు సీల ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి వేళ మరి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. తర్వాత కీర్తనలు పాడుతున్నారు. అర్ధరాత్రి వేళ ఎవరన్నా పాటలు పాడతారా? అయితే ప్రార్థన చేస్తారా? చెయ్యరు. వీరు ఆ యొక్క చెరసాల్లో ఉన్నందున మరి మిగతా వారందరికీ కూడా వీరు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు కదా, కీర్తనలు పాడుతున్నారు. ఆ సమయంలో ఏం జరిగింది? అద్భుతం జరిగింది కదా. ప్రార్థనల ద్వారా అద్భుతాలే జరుగుతాయి కదా. ప్రార్థన ద్వారా ఏం జరిగిందంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది కదా. చెరసాల పునాదులన్నీ కూడా అదిరిపోయినాయి. అంటే వారి ప్రార్థనకు అంత శక్తి ఉందన్నమాట కదా. వారి ప్రార్థనలో అంత శక్తి ఉంది కాబట్టి ఆ ప్రార్థనకు జవాబు ఆ యొక్క పునాదులు అదరడం. వారికి ఉన్న ఆ యొక్క బంధకాలన్నీ కూడా, గొలుసులన్నీ కూడా, బొండములన్నీ కూడా ఏమైనాయి? ఊడిపోయినాయి. దేని గురించి? ప్రార్థన శక్తి గురించి. ప్రార్థనలో శక్తి ఉంది కాబట్టి ఆ యొక్క బంధకములన్నీ కూడా ఊడిపోయినాయి. చెరసాల పునాదులన్నీ కూడా అదిరిపోయినాయి. ఆ యొక్క ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉందని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పౌలు ఇద్దరు కూడా మరి ప్రార్థన చేస్తే అంత అద్భుతం అక్కడ జరిగిందనమాట. ఆశ్చర్యకార్యము జరిగింది. వారి ప్రార్థనలో అంత బలం ఉంది, అంత శక్తి ఉంది కాబట్టి ఆ విధంగా జరిగింది. మరి మత్తయి సువార్తలో కూడా మనం చూస్తే అక్కడ మరి పేతురు గారు మరి తన యొక్క అపాయంలో మరి దేవునికి ప్రార్థన చేస్తాడు. అక్కడ చూడండి 14వ అధ్యాయము 30వ వచనం, 29, 30, 29 కూడా చదవండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారి దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో నున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. చాలండి, దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన ఏం చేశాడంటే కేకలు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ప్రభువా నన్ను రక్షించమంటున్నాడు. ఎవరండి? పేతురు గారు. ఈయన విశ్వాసం ఏమైందంటే అక్కడ దెబ్బతిన్నది కదా. విశ్వాసముతో దేవుడు పిలిచినప్పుడు వెళ్తే మరి నీళ్ళ మీద నడిచి వెళ్ళిపోయాడు. యేసుప్రభు వారు ఏ విధంగా అయితే నడిచారో అదే విధంగా. కానీ ఈయన యొక్క విశ్వాసం అనేది ఏమైంది? అక్కడ సన్నగిల్లిపోయింది. అనగా అపనమ్మకము సగం విశ్వాసం కదా. మొత్తం విశ్వాసంతో ఉన్నట్టయితే మరి ఆయన సీదా దేవుని వెంబడి నడిచి నీళ్ళ మీద వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఏం చేశాడంట? లోకం వైపు చూశాడు కదా. లోకం వైపు ఎప్పుడైతే చూశాడో అప్పుడు మునిగిపోసాగాడు కదా. అప్పుడు ఏమన్నాడంటే ఆయన నన్ను రక్షించుమని కేకలు వేశాడు కదా. మునిగిపోతున్నప్పుడు ఎవరైనా అడిగేది అదే కదా, నన్ను రక్షించమని. అయితే పేతురు గారు కూడా అదే చేశారు. ఎందుకంటే మరి ఆయన యొక్క విశ్వాసం అక్కడ దెబ్బతిన్నది. మరి దేవుని మీద విశ్వాసం ఉంచక మరి అక్కడ ప్రార్థన చేశాడు రక్షించమని. దేవుడు ఆయన ఏం చేశాడు? రక్షించాడు, కనికరించాడు కదా. పేతురును రక్షించి మరి తనను అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితే, అంటే దేవుని వెంబడి నేను నడిస్తే నేను కూడా దేవునిలాగా నడుస్తున్నా, మునిగిపోతున్నా అని సందేహం వచ్చింది మధ్యలో. అనుమానం కదా. సామెతలో ఏమంటారు? అనుమానం పాత రోగం అంటారు కదా. అనుమానం పాత రోగం అంటారు కదా. అనుమానం ఎప్పటికీ డేంజర్. అంటే సందేహపడ్డాడు ఆయన.
సందేహపడి ఏమైంది, మునిగిపోసాగాడు. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు, అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు సందేహపడకుండా వస్తే నా ఎమ్మటి నడిచేవాడివి కదా, సందేహపడ్డావు, అందుకే నువ్వు మునిగిపోయావు అని చెప్పేసి దేవుడు పేతురుతో అన్నట్టుగా మనం చూస్తాం. అయితే యోబును మనం చూస్తే ఆయన శ్రమల్లో దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. యోబును కూడా చూసుకుందాం. 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ ఏం జరిగిందంట, ప్రార్థన చేస్తే యోబు గారు మరి తన యొక్క స్నేహితులకు మరి క్షేమస్థితి దొరికింది. అదేవిధంగా తనకున్నదంతా పోయినప్పటికీ తిరిగి తన దగ్గర ఎంత పోయిందో రెండంతలు దేవుడిచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అంటే యోబు గారికి దేవుడిచ్చింది, తనకున్నదంతా పోయినా కూడా తిరిగి దేవుడు తనకు రెండంతలు ఇచ్చాడంట. తన దగ్గర ఎంత 10,000 ఉందామని అనుకోండి, కానీ దేవుడు 20,000 ఇచ్చాడు. అంటే ప్రార్థనకు అంత శక్తి ఉందన్నమాట. ఏ విధంగా, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి వారిని మరలా క్షేమంగా ఉండాలని దేవుడు దీవించాడు. వారి క్షేమస్థితిని తిరిగి వారికి అప్పగించినట్టుగా మనం చూస్తాం కదా. ప్రార్థనలో అంత బలం ఉంది, ప్రార్థనలో అంత శక్తి ఉంది కదా. మరి యోబు అదే చేశారు. ఇక్కడ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని తన యొక్క ప్రార్థనను తోసివేయలేదు కదా. మరి మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, ప్రతిరోజు అరుణోదయం ఏం చేస్తాడంటే ఆయన తన కుమారుల నిమిత్తమై, తన కుమార్తెల నిమిత్తమై ప్రతి ఒక్కరి మీద చెయ్యుంచి అరుణోదయం లేచి ఆయన ఏం చేస్తాడంట, ప్రార్థన చేస్తాడు కదా. ఒకసారి చదవండి. వారు వారి విందు దినంలో పూర్తి కాగా 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనం చదవండి. యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయించుండని. చూడండి, ఒక్కొక్కరి మీద చేయించి మరి ఆయన దహన బలి అనగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. కుమారుల నిమిత్తము, కుమార్తెల నిమిత్తము మరి ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే నా కుమార్తెలు కుమారులు ఎక్కడ పాపములో పడిపోతారేమో అని కదా. నా కుమారులు కుమార్తెలు ఎక్కడ పాపములో మరి పడిపోతారేమో అని చెప్పేసి ఆయన ప్రతి దినము కూడా అరుణోదయమున లేచి వారిని గురించి దహన బలి అర్పిస్తూ వస్తూ ఉన్నాడు. ఇక 42వ అధ్యాయంలో మనం చూస్తే తన యొక్క స్నేహితుల నిమిత్తము మరి ప్రార్థించాడు. వారికి దేవుడు ఏం చేశాడు, క్షేమస్థితినిచ్చాడు కదా. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు వారికి చక్కటి క్షేమస్థితిని మరి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. తనకు కలిగినదంతా కూడా పోయినప్పటికీ కూడా మరి తిరిగి దేవుడు తనకు రెండంతులుగా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అదే రకంగా మనం చూస్తే మరి స్టెఫెన్ కూడా, మరి అపొస్తలుల కార్యంలో మనం చూస్తే స్టెఫెన్ గారు కూడా మరి మరణ సమయంలో కూడా మరి దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనం అక్కడ చూస్తాం కదా. ఒకసారి చూడండి, 7వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం కదా. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి, ఈయన మరి చావు బతుకుల మధ్యలో ఉండి కూడా మరి ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎవరంటే స్టెఫెన్ గారు. పై వచనాల్లో మనం ఇక్కడ చూస్తే 56వ వచనం నుంచి మనం చూస్తే,
ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కురుపాశమందు నిలిచి ఉండుటయు చూచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని గూర్చి ఆ యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టారంట కదా. స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టినప్పుడు ఈయన ఏం చేస్తున్నట్టే అతను మోకాలుని, ప్రభువా వారి మీద అంటే ఈయనను హింసించినా కూడా, ఈయన రాళ్లతో కొట్టినా కూడా ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ, వారి మీద పాపము మోపకము అని ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప శబ్దంతో అంట అది కూడా కదా. ఏ విధంగా అతన్ని ఎంత హింసించినా, ఎంత రాళ్లతో కొట్టినా, మరి చంపే వరకు వచ్చినా కూడా తను ఏం చేస్తున్నాడంటే వారి మీద ఏ పాపము మోపకం అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం కదా. అంటే ప్రార్థన 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 ప్రార్థనలో అంత శక్తి, ప్రార్థనలో అంత బలము కదా. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే మరి మొదటి దినవృత్తాంతంలో కూడా మనం చూస్తే మరి అక్కడ 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ఏ కీడు రాకుండా మరి తప్పించమని అక్కడ ప్రార్థన చేస్తారు. ఎవరంటే మరి యబ్బేజు గారు. ఒకసారి చూడండి, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం. ఆ యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే మరి ఇశ్రాయేలుని గురించి మరి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. తర్వాత తన గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు, తను అడిగిందంతా కూడా తనకు దయచేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం కదా. ఏ విధంగా అంట, యబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడంట. ఏ విధంగా అయితే మనవి చేశాడో ఆ మనవి అంతటిని స్వీకరించి దేవుడు తనకు కావాల్సిందంతా కూడా దయచేసినట్టుగా మనం చూస్తాం. అంటే కీడు రాకుండా మరి నాకు ఆశీర్వదించని దేవుడు ఆ యబ్బేజు మరి దేవుని ప్రార్థించినప్పుడు ఆ యొక్క దేవుడు తనకు అడిగిన దాన్ని మరి ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తాం కదా. అంటే ప్రార్థనకు ఏది కూడా తీసిపోదన్నమాట. అంటే ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ప్రార్థనను అంగీకరిస్తాడు. మరి మత్తయి సువార్తలో మనం చూస్తే అక్కడ ఏమంటాడు, 18వ అధ్యాయము 20వ వచనంలో, ఎక్కడ 2-3 కూడుకొని నా నామమున ప్రార్థన చేస్తారు నేను అక్కడ ఉంటానంటాడు కదా. ఎక్కడ 2-3 ఎందుకు కూడుకుంటారండి క్రైస్తవులు? ప్రార్థనకి కదా. ప్రార్థన కూడుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వారి మధ్యలో ఉంటాడట. అదొకసారి చదవండి వాక్యాన్ని. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. చాలండి. ఏ విధంగా ఉంటాడంట, ఎక్కడైనా సరే మీరు 2-3 గృహంలో సరే, మందిరంలో సరే, ఎక్కడైనా సరే 2-3 కూడుకుంటే ఏం చేశానంట, దేవుడు వారి మధ్యలో ఉండడానికి సిద్ధంగా ఉంటాడు కదా. ఎప్పుడంట, మనము ప్రార్థనలో కూడుకుంటే, లేదంటే సహవాసంలో కూడుకుంటే. అంతేగాని మనము సినిమాలు కానీ సీరియళ్ళు కానీ చూసుకుంటూ కూడుకుంటామా? అలాంటి కూడుకున్నప్పుడు దేవుడు రాడు. మనము దేవుని యొక్క ప్రార్థనలో కూడుకున్నప్పుడు ఖచ్చితంగా నీ మధ్యన ఉండడానికి వస్తాడు దేవుడు. నిన్ను ఆశీర్వదించడానికి వస్తాడు. నువ్వు అడిగినవన్నీ కూడా నీకు ఇవ్వడానికి వస్తాడు దేవుడు కదా. ఎప్పుడు కూడా దేవుడు నువ్వు అడిగింది ఇవ్వకుండా మానడు. అది ఎప్పుడంటే నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అదేవిధంగా ఇంకా 2 వచనాలు ఉన్నాయి, 2-3 వచనాలు అవి కూడా చూసుకుందాం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము. ఒకటి యెహోషాపాతు గురించి, ఇంకొకటి ఆశాను గురించి ఇక్కడ మనం చూస్తాం. మొదటిదిగా మనం చూస్తే 14వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము మరి 11వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి
యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడువు. నరమాత్రులు నీపైని జయముందనీయకుమని ప్రార్థింపగా. చాలండి. ఏ విధంగా అంట, మరి అక్కడ విస్తారమైన సైన్యం ఉంది, అయినప్పటికీ కూడా వారి చేతిలో మరి ఓడిపోకుండా మాకు సహాయము నీవే అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎవరంట? ఆశ కదా. విస్తారమైన సైన్యము చేతిలో మేము ఓడిపోకుండా నీవే మాకు సహాయం చేయాలి దేవా అని చెప్పేసి మరి ఇక్కడ ప్రార్థన చేస్తూ, నువ్వు ఒకవేళ మాకు తోడుగా ఉంటే నరమాత్రులు మమ్మల్ని ఏమీ చేయలేరు, మా మీద జయము పొందలేరు. ఎప్పుడంటే నీవు మాకు తోడుగా ఉంటే నరమాత్రులు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఎంతమంది వారి సైన్యం ఉన్నా కూడా నీవు మాకు తోడుంటే మా మీద వారికి జయం అనేది ఉండదు. కాబట్టి మాకు సహాయం చేయి ప్రభు అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరంటే ఆశా భక్తుడు. అదే రకంగా మనం చూస్తే 20వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తే అక్కడ మరి నీవే మాకు దిక్కన్నట్టుగా మరి ఆ యొక్క యెహోషాపాతు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు యెహోషాపాతు? నీవే మాకు దిక్కు. ఏ విధంగా? గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, నీవు ఉంటే చాలు ప్రభువా, నీవు మాకు తోడుంటే చాలు. ముందర ఎంత గొప్ప సైన్యమన్నా ఉండని మేము వారిని గెలుస్తాం అన్నట్టుగా మరి ఇక్కడ యెహోషాపాతు మరి ప్రార్థన, నువ్వే మాకు దిక్కని ప్రార్థన చేస్తున్నాడు కదా. మనం కూడా అనేక సార్లు మరి నిట్టూర్పులో అనగా ఏదైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నీవే మాకు దిక్కు ప్రభు అని మనము ప్రార్థన చేస్తుంటాం కదా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మన ప్రార్థనను అంగీకరిస్తాడు, మన ప్రార్థనకు జవాబు కూడా ఇస్తాడు. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కదా. ప్రార్థనకు అంత శక్తి ఉంటుంది. అదేవిధంగా మనం ముగింపుగా మనం చూసినట్లయితే మరి హిజ్కియా మరి కన్నీళ్లు విడుస్తూ మరి దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనము యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తే, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను అంటాడు కదా. ఈయనకి ఏమొచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడు? మరి కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధానంలో, ప్రభువా నా యొక్క రోగాన్ని తీసివేయని మరి ప్రార్థన చేస్తే మరి దేవుడు ఏం చేశాడు? ఆయనకు ఇంకను 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు కదా. ఎవరికంటే హిజ్కియా భక్తునికి. మరి ఆ రోజుల్లో మనం చూస్తాం, ఇంకను 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండా విడిపించేదను అంటాడు కదా. దేవుడు మరి యొక్క హిజ్కియాకు తోడుగా ఉండి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. అంటే మరణకరమైన చనిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు తనను ముట్టి ఏం చేశాడంట? 15 సంవత్సరాల ఆయుష్ను తనకు పొడిగించినట్టుగా మనం చూస్తాం. అంటే ప్రార్థనలో మరి కన్నీటి ప్రార్థన ఆయన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన తోసివేయలేదు. ఆయన ప్రార్థన తోసివేయక ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం కదా. ఆ విధంగా దేవుని మనము ప్రార్థనలో ఎక్కువ గడుపుదాం, దేవుణ్ణి మహింపరచుకుందాం. నేను ఇంకా సిద్ధపడ్డది యేసు ప్రభు వారు మరి ఎక్కడెక్కడ మరి ఉండి ప్రార్థన చేశారో అవి కూడా ఉన్నాయి చాలా. యేసు ప్రభు వారి గురించే మిగతా ఇప్పుడు మనం చూసుకుంది చాలామందిని చూసుకున్నాం. సమూయేలును చూసుకున్నాం, దానియేలును చూసుకున్నాం, ఆ తర్వాత మరి దావీదును చూసుకున్నాం, పౌలు గారిని చూసుకున్నాం,
ఆ తర్వాత యోబుని చూసుకున్నాం, మరి హిజ్కియాను కూడా మనం చూసుకున్నాం, యోషపాతను చూసాం, ఆశాను చూసాం. ఇక్కడ మనం చూస్తే మరి సుమారుగా 8-9 అంశాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. అయితే యేసుప్రభు వారు మరి ఎక్కడ ప్రార్థన, ఖాళీ నేను రిఫరెన్స్ మాత్రమే చెప్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే ఆయన ఏం చేశాడంట, కన్నీళ్ళతో మరి ప్రార్థన చేశాడు. ఎవరు? యేసుప్రభు వారు. తర్వాత మనం చూస్తే లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే ఒంటరిగా ఉండి ఆయన ప్రార్థన చేశాడు. అంటే యేసుప్రభు వారి గురించి చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి కాదు. యేసుప్రభు వారు ఎక్కడ ప్రార్థన చేశారో వారిని గురించే నేను చెప్తా ఉన్నాను. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే రాత్రంతా మెలకువగా ఉండి యేసుప్రభు వారు మరి ప్రార్థన చేసినట్టుగా మనం అక్కడ చూస్తాం. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో మరి వేదన పడి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో అరణ్యంలో ఉండి మరి ప్రార్థన చేస్తాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలోనే మరి మనం చూస్తే మహారోదనంతో మరి ప్రార్థన చేసినట్టుగా మనం అక్కడ చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తే పెందన కడలే లేచి యేసయ్య ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే ప్రత్యేకమైన స్థలంలో మరి ప్రార్థన చేసినట్టుగా మనం అక్కడ చూస్తాం. మరి ఆఖరిగా మనం చూస్తే లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం 29వ వచనంలో మనం చూస్తే ఆయన ముఖము రూపము మారినంతగా ప్రార్థన చేస్తాడు యేసుప్రభు వారు. ఇంతకుముందు మన అందరి గురించి చూసుకున్నాం, కానీ యేసుప్రభు వారి గురించి మనం చూసినట్లయితే ఆయన అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మరి ప్రార్థన చేశాడు. ఇంకొక దగ్గర మనం చూస్తే ఆయన ప్రార్థించినప్పుడు చెమట రక్తపు బిందువులే మారిందట. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.